హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఈరోజు మనకు గాజుల రామారంలో మంచి కాలనీలో మనకు 30 ఫీట్ రోడ్లో మనకు 2 ఇండిపెండెంట్ హౌసెస్ సేల్కి రావడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 2 ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి ఈ 2 హౌసెస్ వచ్చి మనకు సేల్కి రావడం జరిగిందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది. మనకి ఈ 2 హౌసెస్ వచ్చి మనకు సేల్కి రావడం జరిగిందండి. G+1 న్యూ కన్స్ట్రక్షన్ అండి. 139 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. 139 గజాల్లో మనకు కొత్త ఇల్లు అమ్మకానికి ఉందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి కాలనీలో మనకు ఈ హౌసెస్ అనేది సేల్కి రావడం జరిగింది. మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. మనకు G+1 న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి. ఈ కార్ పార్కింగ్ ఏరియా అండి. మొత్తం మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. మనకు రెడీ టు మూవ్. చిన్న వర్క్స్ ఉన్నాయండి. ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారండి జస్ట్ 10-15 డేస్లో. మొత్తం మంచి ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ ఏరియాలో మనకు ఈ హౌస్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి. G+1 న్యూ కన్స్ట్రక్షన్ అండి. మనకు 4 BHK హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు పక్కన మన గల్లీ కూడా ఇవ్వడం జరిగిందండి. 2 ఫీట్ వరకు మనకు ఫుల్ వెంటిలేషన్ మనకు 4 BHK హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK హౌస్ అండి. మనకు 4 BHK హౌస్ మనకు సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు పెద్ద హాల్ అండి. ఎల్ షేప్లో వస్తుందండి. ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి పెద్ద హాలు. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 25x50 సైజ్ అండి. ఇది వచ్చేసి మనకు పూజ గది అండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. పూజ గది మనకు వుడ్ వర్క్లో చేసుకోవచ్చు అండి. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి 25x50 సైజ్ అండి. రోడ్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ అండి. లోపలికి వచ్చేసి 50 సైజ్ అండి. మంచి సైజ్ అండి. మనకు GHMC పర్మిషన్తో మనకు G+1 హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ అండ్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి కామన్ వాష్ ఏరియా అండి. కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు పెద్ద మాస్టర్ బెడ్రూమ్. ఇందులో వరకు మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, మరొకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఒకటి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. పెద్దగా ఉంటుంది మనకు సైజ్ కూడా. 139 స్క్వేర్ యార్డ్స్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. మనకు 70% వరకు మనకు లోన్కి వెళ్ళొచ్చండి. మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఏ బ్యాంక్లోనే మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి. మనకు 100% వాస్తు ప్రకారం మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK హౌస్ అండి. ఈస్ట్ ఫేస్లో ఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ LED లైట్స్తో మనకు రెడీ చేసి ఇస్తారండి. పక్కన మనకు గల్లీ మనకు 2 ఫీట్ వరకు వదలడం జరిగిందండి. ఫుల్ వెంటిలేషన్ అండి. మనకు ఎలాంటి లైట్ లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో మీకు ఎలాంటి లైట్ లేకుండా మనకు ఫుల్ వెంటిలేషన్, గాలి వెలుతురు చాలా బాగుంది. చూస్తున్నారు కదండి. మంచి లొకేషన్లో మనకు ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది సేల్కి రావడం జరిగింది. మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కలిపి మనకు 2400 SFT వరకు వస్తుందండి. ఈ బయట మనకు కామన్ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. మనకు ఈ హౌస్ వచ్చేసి మనకు గాజుల రామారంలో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK అండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు ఒక గల్లీ అనేది మనకు వదలడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా మనకు బాల్కనీ కూడా 5 ఫీట్ పైన ఉంటుందండి. మనకు ఈ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మనకు టేక్ డోర్ ఇస్తారండి. మంచిగా జస్ట్ చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. జస్ట్ 10-15 డేస్లో కంప్లీట్ చేసి ఇస్తారండి. మనకు గాజురామా సర్కిల్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉందండి. ఇది వచ్చేసి పెద్ద హాల్ అండి. ఎల్ షేప్లో ఉంటుంది. ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. LED లైట్స్తో రెడీగా ఉంటుందండి. జస్ట్ రెడీ టు మూవ్ అనుకోండి. ఆల్మోస్ట్ మనకి డైనింగ్ ఏరియా 100% వాస్తు ప్రకారం అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనం ఓనర్స్ ఉండొచ్చండి. న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకి ఇది వచ్చేసి మనకు పూజ గది లాగా మనకు వుడ్ వర్క్తో చేసుకోవచ్చు అండి. కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. చూస్తున్నారు కదా. ఫుల్ వెంటిలేషన్ అండి. మనకు తత్వ ఇంటర్నేషనల్ స్కూల్కి జస్ట్ 300 మీటర్స్ దూరంలో ఈ హౌస్ ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు గాజురామారంలో ఉందండి. మంచి కాలనీలో, డీసెంట్ కాలనీలో మంచిగా ఉందండి.
మనకు 100% వాస్తు ప్రకారం కట్టడం జరిగిందండి. మనకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రెడ్ బ్రిక్స్తో అయితే కానీ, శాండ్తో, ఇసుకతో కానీ, మనకు ఫ్రంట్ డోర్ వచ్చి టేక్ డోర్తో ఫుల్ క్వాలిటీతో మనకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. మనకు హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. ఈ హౌస్ వచ్చి మనకు ఫుల్ వెంటిలేషన్ ఉందండి. కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఫుల్ వెంటిలేషన్, గాలి చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఎలాంటి లైట్ లేదండి. మనకు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారండి. 1,45,00,000. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 1,40,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్. మనకు కూకట్పల్లి మెట్రోకి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ ఉంటుందండి. హైటెక్ సిటీకి జస్ట్ 13 కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో, మంచి ఇండిపెండెంట్ ఏరియాలో, మనకు సైలెంట్ ఏరియాలో, మంచి కాలనీలో ఈ హౌస్ అనేది మనకు 139 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి గల్లీలో వచ్చేసి మనకు ఒక చిన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాష్ ఏరియా. మన లొకాలిటీ కూడా చాలా బాగుంటుందండి. పక్కన వచ్చేసి మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అండి. మొత్తం సైలెంట్ ఏరియా. ఇలాంటి ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ అంటే చాలా మంచిగా ఉంటుందండి. మనకు ఈస్ట్ అండ్ నార్త్ 2 సైడ్లో మనకు డోర్ ఇవ్వడం జరిగిందండి. అందుకే ఈ హౌసెస్ మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. మనకు అన్ని బ్యాంకులలో మనకు లోన్ వస్తుందండి. ఏ బ్యాంక్ వెళ్ళి మనకు లోన్ తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ రోడ్ అండి, 30 ఫీట్ రోడ్డు. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. చూస్తున్నట్టుగా పక్కన పెద్ద పెద్ద కంపెనీస్ అపార్ట్మెంట్ ఉండడం జరిగిందండి. మనకు పైన వచ్చేసి మనకు 1000 లీటర్స్ ఒక వాటర్ క్యాన్, ఒక 500 లీటర్స్ వాటర్ క్యాన్ ఉండడం జరిగిందండి. ఒకటి బోర్ కోట్, మంజర కోటి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.